నమస్తే అండి. నేను ఈరోజు నల్లేరు పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నల్లేరు అంటే ఇలా ఉంటుందండి. ఇది మన గార్డెన్లో చాలా ఈజీగా గ్రో అయ్యే మొక్క. దీనిని కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఎక్కువగా తింటే చాలా మంచిది. దీన్ని తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి. ఇది చాలా ఈజీగా గ్రో అయ్యే మొక్క. ఈ జాయింట్ భాగాన్ని మట్టిలో పెట్టి పెంచినట్లయితే చాలా ఈజీగా గ్రో అవుతుంది. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. దీన్ని మనము క్లీన్ చేసుకునే విధానం ఎలా అంటే, మన మునక్కాడలు ఉంటాయి కదండి, మునక్కాడలను ఎలా అయితే మనం ఇలా పీచు తీస్తామో అలా దీన్ని పీచు తీసుకొని క్లీన్ చేసుకోవాలి. లేత కాడల్ని మన మునక్కాయలకి ఎలా అయితే పీచు తీస్తామో అలా తీసుకుంటే సరిపోతుంది ఇలాగా. అదే ముదురు కాడ అయితే, ఇలాంటి ముదురు కాడ అయితే దీన్ని ఇలా క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఇక్కడ క్లీన్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఏమేమంటే నల్లేరు, పచ్చిమిర్చి కలిపి ఫ్రై చేసి పెట్టుకున్నాను. లైట్గా నేను ఎలా ఫ్రై చేశానంటే, లైట్గా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేశాను. ఎక్కువగా కూడా ఫ్రై చేసుకోవచ్చు, కాకపోతే ఇందులోని పోషకాలన్నీ ఆవిరైపోతాయి. లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలాగే పల్లీలు, ఫ్రై చేసిన పల్లీలు అండ్ టొమాటోస్ కూడా ఎక్కువ నేను ఫ్రై చేయలేదు. మామూలుగా మీకు కావాలంటే మెత్తగా కూడా, అది బాగా మెత్తగా ఉడికేంత వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే నేను ఏదైనా లైట్గా ఫ్రై చేస్తాను, ఎక్కువేం ఫ్రై చేయను. 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం, అందరూ చింతపండు వేస్తారండి పచ్చడిలో, కాకపోతే నేను కొంచెం, మనం చింతపండు ఎంతైతే వేసుకుంటామో అంత చింతకాయ పచ్చడి వేస్తాను అన్నమాట. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ వేసి చూపిస్తాం మీకు. ఫస్ట్ పల్లీలు వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం కచ్చా పచ్చాగా మెదిగిన తర్వాత ఇందులో ఈ మనం లైట్గా వేయించుకున్న నల్లేరు ముక్కలు అండ్ టొమాటోస్ అండ్ కొంచెం మనం చింతపండు ప్లేస్లో నేను చింతకాయ పచ్చడి వేస్తున్నాను. మీకు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ చేద్దాం.
ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీన్ని పోపు పెట్టుకోవచ్చండి. కాకపోతే నేను ఇవన్నీ ఆయిల్లోనే వేయించాను కాబట్టి నేను పోపు పెట్టుకోవట్లేదు. మీరు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు. అంతేనండి, నల్లేరు పచ్చడి చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఈజీగా గ్రో అయ్యే మొక్క కూడా. ఇది మా గార్డెన్లోదే నేను పచ్చడి చేశాను. మీరు కూడా చేసుకొని ట్రై చేసి చూడండి. ఓకేనా?